హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రీషం వ్లాగ్స్. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ సిరీస్లో డే 2 జొన్న ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం. ఈ జొన్న ఇడ్లీ డయాబెటిక్ వాళ్ళకి కానీ వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళకి కానీ బెస్ట్ చాయిస్ అండి. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. దీనికోసం ఒక గిన్నెలో నేను 2 కప్పుల జొన్నలను తీసుకున్నాను. 2 కప్పుల జొన్నలకి 1 కప్పు మినపగుళ్ళను తీసుకోవాలి. ఇందులో కొద్దిగా మెంతులు కూడా వేసుకుని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ పోసుకుని 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. మిల్లెట్స్ ఏవైనా సేమ్ ప్రాసెస్ అండి. అలాగే మనం గ్రైండ్ చేసుకోవడానికి 2 అవర్స్ ముందు 2 గుప్పెళ్ళ అటుకుల్ని కూడా నానబెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత మనం నానబెట్టుకున్న మినపగుళ్ళు, మెంతులు బాగా నానిపోయాయి. ఫస్ట్ ఇవి మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని కూడా వేసేసుకుని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకుని ఈ మినప్పిండి మొత్తాన్ని కూడా మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లోకి ఇప్పుడు మనం నానబెట్టుకున్న జొన్నలను కూడా తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదండి, మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీని అంతటినీ కూడా మనం ముందు వేసుకున్న మినప్పిండిలోకి వేసేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ మిల్లెట్స్ ప్లేస్లో మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. రాగులు కానీ, సజ్జలు కానీ, అరికలు కానీ సేమ్ ప్రాసెస్. 2 మిల్లెట్స్ తీసుకుంటే 1 మినపగుళ్ళు తీసుకోవాలి. సో దీని అంతటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి బాగా పులిసిపోయిందండి. సో మనకి ఇలా బబుల్స్ లాగా వస్తే పిండి బాగా పులిసినట్టు ఇడ్లీ మనకి చాలా ఫ్లఫీగా వస్తాయి. సో ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్లోకి కొంచెంగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకుని నార్మల్గా మనం ఇడ్లీ వేసుకున్నట్టు వేసేసుకుని స్టీమ్ చేసుకోవడమే. సో ఇడ్లీ స్టీమ్ అయ్యేలోపు నేను ఇక్కడ చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం నేను పచ్చిశనగపప్పుతోటి చట్నీ చేశాను. సో ఆ చట్నీని కూడా రెడీ చేసుకుని తాలింపు పెట్టుకుని పక్కన పెట్టుకున్నా. సో ఈలోపు ఇడ్లీ స్టీమ్ అయిపోయాయి. సో చూస్తున్నారు కదా ఇడ్లీ ఎంత ఫ్లఫీగా వచ్చాయో. నేను ఇక్కడ ఒక ముక్కని విరిచి చూపిస్తాను. అసలు గట్టిగా రావండి, నార్మల్ ఇడ్లీ ఎలా వస్తాయో అలానే వస్తాయి. సో చూస్తున్నారు కదా ఇడ్లీ చాలా సాఫ్ట్గా వచ్చాయి. సో దీన్ని మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చిశనగపప్పు చట్నీతోటి సర్వ్ చేసుకోవడమే. సో అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చు. సో ఈ హెల్దీ అండ్ టేస్టీ జొన్న ఇడ్లీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.